నమస్కారం. దిక్కులేని వాళ్ళలా తిరుగుతూ నిలవ నీడలేక పిడికిడి మెతుకుల కోసం నోచుకోక దీనస్థితిలో కాలాన్ని గడుపుతున్న నా అంటూ ఎవరు లేని అనాథలను చేరదీసి ఆదరిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో వందల మంది నిర్భాగ్యులు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ రక్షణాలయంలో ఆ అభాగ్యులకు జరుగుతున్న సేవలకు సంతసించిన శంకరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో కొలువై ఇక్కడికి వచ్చే అభాగ్యులకు అండగా నిలబడుతున్న భక్తుల ఇష్ట కామ్యాలు నెరవేర్చుతూ ఇష్ట దైవంగా కీర్తింపబడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బడంగ్పేట్ వాస్తవ్యులైన ఆర్ బలవంతరావు గారు, సాహితీ గారు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుడి చెంత కుటుంబ సభ్యులైన అరుణ, శివన్ రెడ్డి గార్ల పేర్లపై వారి గోత్రనామమైన ఉప్పునెల్ల గోత్రంపై అర్చకులు పూజలు జరిపించుకొని ఉప్పునీల గోత్రోద్భవస్య బలవంత్ రెడ్డి నామదేశీయ అరుణా నామ్నీం శివేన్ రెడ్డి నామదేశీయ సాహితీ నామ్నీం సహ కుటుంబానాం తతః. అంతేనండి. మమాని నమస్కారం చేసుకోండి. శివయ్య ఆశీర్వచనాలు పొందారు. పూజల అనంతరం శాశ్వత వసతి భవనంలో సేద తీరుతున్న అయినవారంటూ ఎవరు లేని అనాథలను ఆదుకోవడంలో భాగంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యుల అన్నదాన నిమిత్తం వారికి తోచినటువంటి సాయం అందించి ఆ దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. దిక్కులేని వాళ్లకు మనవంతు సాయం చేయాలని తలచి బలవంతరావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ శివయ్య ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఈ అభాగ్యులందరి తరపున అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమం మాత్రమే కాదు, శ్రీ సోమనాథేశ్వర స్వామి కొలువైన కైలాస క్షేత్రం కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి అనంతమైన పుణ్యఫలాలను పొందండి. ఇక మీరు సందర్శించే తీర్థయాత్రల ప్రణాళికలు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చేర్చుకొని మీ శుభకార్యాలను, వర్ధంతి వేడుకలను ఈ పుణ్య ప్రదేశంలో జరుపుకొని అనాథుల సేవలో, ఆది దేవుని సేవలో తరించి మీ మనోభిష్టాలను సిద్ధింపజేసుకోండి.